మన ఫారెస్ట్ ఇది జవహర్ నగర్ టోల్ ప్లాజా అని మెన్షన్ చేశారు. మరి ఈ పసరా ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయని చెప్పచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోని ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే వర్షాలు కొంత లేట్ అయినప్పటికీ కూడా రైతన్నలు తన వ్యవసాయం చేసుకోవడం కోసం ఇబ్బందులు పడ్డ పరిస్థితి కూడా మనం చూసాము. ఇప్పటికే మనం చూసినట్లయితే ములుగు జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఇప్పటికే రైతన్నలు వరి నాట్లు కూడా వేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే వరి నాట్లతో కూడా రైతులు తమ నిమగ్నం అయిపోయారని కూడా చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ములుగు జిల్లాలో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షానికి మాత్రం ఎటు నాగారంలో పెంకవాగు, దయాలవాగు, దంపన్నవాగు, చల్పాక పరిధిలో చూసినట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో పూర్తిగా వాగులు వంకలు నిండి పొంగి పొందుతున్నాయని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క వర్ష ప్రభావంతో ఒక్కసారిగా రైతన్న ఊపిరి పీల్చుకున్నట్టు చెప్పచ్చు. ఇప్పటికే రైతులు ఈ యొక్క వర్షంతో రైతులు వరి నాట్లు వేస్తూ సంబరంతో ఈ యొక్క వరి నాట్లు వేసుకుంటున్నారు చెప్పచ్చు. ఇప్పటికే ఏదేమైనప్పటికీ కూడా అటు వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడడం తక్కువ ఉంది కాబట్టి చిన్న సన్నకారు తక్కువ క్రాప్ పంట వచ్చే పంటలనే వేసుకోవాలని చెప్పని దిక్కు అటు వ్యవసాయ శాఖ అధికారులు తెలియపడుతున్నారు. అటు జిల్లా కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమైంది ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాంతాలను కూడా విజిట్ చేయాలని చెప్పి అటు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో ఈ వర్షం కనుక ఇలా ఉన్నట్లయితే కొన్ని పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలి. లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పునర్వాస కేంద్రాలకు తరలించే విధంగా కూడా ఏర్పాట్లను చేపట్టాలని చెప్పని అటు జిల్లా కలెక్టర్ గారు అయితే అధికారులతో ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా అవసరమైతే తప్ప ఎవరు మత్స్యకారులు కావచ్చు, అటు పశువుల కాపర్లు కావచ్చు, ఎవరు కూడా అడవిలోకి వెళ్ళకూడదు. అటు వాగులు వంకల వైపు పొంగి పొర్లుతున్న వాగుల వైపు కూడా వెళ్ళకూడదు అని చెప్పని ఉదయకు అధికారులతో కూడా గ్రామాల వాయిస్గా కూడా అధికారులకు తెలియపరచడం జరుగుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో జరిగినటువంటి నష్టాన్ని తీర్చుకోవడం కోసం ఎవరు కూడా ఇబ్బంది పడాలని చెప్పని అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేస్తున్నారు. మరో దిక్కు వ్యవసాయ శాఖ అధికారులు కూడా అటు వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా అధికారుల యంత్రాంగం కూడా తక్కువ కాలం పంట వరిని వేసుకోవాలి. ఎక్కువ శాతం అయితే వరి కాకుండా పెసర్లు, కందులు, మొక్కజొన్న, వివిధ ఖరీఫ్ లాంటి పంటలనే వేసుకోవాలని చెప్పని వ్యవసాయ శాఖ అధికారులు తెలియపరుస్తున్నారు. ఈ వర్షం కనుక ఇలాగే మరి మూడు రోజులు కురుస్తాయని చెప్పని వాతావరణ శాఖ కూడా తెలియపరుస్తుంది. ఏదేమైనప్పటికీ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ రైతన్న కొంచెం ఆందోళనతో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వర్షం పడడంతో రైతు కళ్ళల్లో ఆనందంతో ఈ వరి నాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పచ్చు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో మరో 3 రోజులు ఈ యొక్క వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏజెన్సీ ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఎవరు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు వంకల వైపు వెళ్ళకూడదు, అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు తెలియపరుస్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. మనం చూసుకున్న విధంగా ఎప్పటికి కూడా ఎవరు కూడా వర్షాల ప్రభావంతో బయటకు వెళ్ళకూడదని చెప్పి జిల్లా కలెక్టర్ గారు అయితే అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పచ్చు. కెమెరామెన్ మధుకర్తో సంపత్, ములుగు జిల్లా.